వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలం భక్తజన సంద్రమైంది. శ్రీరాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం నుంచి స్వామి వారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. వైకుంఠనాథుడైన మహావిష్ణువును దర్శించుకోవడం కోసం అనేక మంది కోటి దేవతలు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు, అదేవిధంగా దర్శించుకుంటారు. దానిలో భాగంగానే ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున భద్రాచలం మొత్తం కూడా ఈరోజు మొత్తం పులకించిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు భద్రాచలంలో స్వామివారిని దర్శించుకోవడం కోసం ఉత్తర ద్వార దర్శనం ముగిసిన తర్వాత అనేక మంది భక్తులు బారులు తీరున్నారు. ఉదయం నుంచి 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం అనేది కొనసాగింది. దాని తర్వాత స్వామివారిని తీసుకొచ్చిన తర్వాత లోపలికి వచ్చి భక్తులు దర్శించుకోవాలని చూస్తున్నారు. అయితే సుదర్శన మార్గం నుంచి ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అసలు ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాలు మనం తెలుసుకోవడం కోసం మనతో పురోహితులు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఏకాదశి నాడు ఈరోజు ప్రత్యేకతలు ఏమిటి, ఈరోజు ఏమేమి చేయాలి? ఈరోజు వైకుంఠ ఏకాదశి చాలా అత్యద్భుతమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశి అనే దానికి చాలా విలక్షణమైన రీతిలో మన శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. అంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ రోజు స్వామివారు తన ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి మోక్షాన్ని చాలా సులభమైన రీతిలో అందిస్తారు అని ప్రతీతి. ఆ విధంగా స్వామిని సేవించడం కోసం ముక్కోటి దేవతలు కూడా తహతలాడుతూ స్వామిని సేవిస్తూ ఉంటారట. ఆ విధంగా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి భద్రాచలానికి ఒక విశేషమైనటువంటి సంబంధం ఉంది. భద్రాచల ఆలయ నిర్మాణాన్ని గావించినటువంటి భక్త రామదాసు గారు శ్రీరంగంలో రంగనాథ స్వామి వారికి ఏ విధంగా అయితే వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా నిర్వహిస్తారో అదేవిధంగా మన తెలుగునాట భద్రాచలంలో నిర్వహించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ ఆరాధనాది కైంకర్యాలే కాక అన్నీ కూడా శ్రీరంగాన్ని అనుసరించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాచలంలో కూడా పాంచరాత్రాగమ శాస్త్ర రీత్యా ఆగమశాస్త్ర రీత్యా ఆరాధనాది కైంకర్యాలన్నీ జరుగుతాయి. ఈ విధంగా రామదాసు గారు శ్రీరంగంలో జరిగినట్టుగానే భద్రాచలంలో కూడా వైకుంఠ ఏకాదశికి 21 రోజుల అధ్యయనోత్సవాలతో పురస్సరం అయిన వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఈ ఒక్కరోజే కాదు, ఇది 21 రోజుల ఉత్సవంతో జరుగుతూ మధ్యలో మణిపూసలాగా ఉండేటువంటి గొప్ప రోజు ఈ వైకుంఠ ఏకాదశి. ఈరోజు స్వామివారు చాలా అత్యద్భుతమైన రీతిలో గరుడ వాహనంపై వైకుంఠరాముడు రామనారాయణుడు గరుడ వాహనంపై పక్కన స్వామివారి పక్కన కుడివైపుగా సాక్షాత్తుగా సీతా మహాలక్ష్మి అమ్మవారి వాహనం గజవాహనం, దానిపై సీతమ్మవారే ఇక్కడ సీతా మహాలక్ష్మిగా కొలువుతీరి ఉంటారు. అమ్మవారు గజవాహనంతో అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా లక్ష్మణస్వామి వారు హనుమంత వాహనంపై, మరొక పక్క గోదామ్మవారు, రామానుజుల వారు, నమ్మాళ్ళు వారులు, ఈ విధంగా 5 వాహనాలతో స్వామివారు ఈరోజు విశేషంగా తుర్వీధి సేవను కూడా అనుగ్రహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకించి జపించాల్సిన మంత్రోచ్చారణ ఏంటి? వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని కీర్తించాలి అని చెప్పి మనకి ఆగమశాస్త్రం తెలుపుతోంది. అందువల్ల నారాయణుడి అవతారాలైనటువంటి ఏ మూర్తినైనా సరే, అందువల్ల ప్రతి శ్రీ వైష్ణవ క్షేత్రంలో కూడా చాలా వైభవంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు నిర్వహించడం జరుగుతుంది. అందులో స్వామికి అన్ని మంత్రాల్లో కూడా రామమంత్రం, కృష్ణ మంత్రం, నారాయణ మంత్రం చాలా విశేషమైనటువంటివి. కాబట్టి వారికి తోచినటువంటి రీతిలో వారు ఆ శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి నామాన్ని కీర్తిస్తూ ఈ రోజు గడపడం జరుగుతుంది. అందుకే భద్రాచలంలో రామదాసు గారు ఈ సాక్షాత్తుగా ఆ రామనామమే, రాముడు అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే కాబట్టి ఆ రాముడే ఇక్కడ శంఖచక్రాల ధనుర్బాణాలతో కూడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రామనామ పురస్సరంగా ఈ శ్రీమన్నారాయణుడికి జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ఇక్కడ జరిగే ఒక విలక్షణమైన రీతిని రామదాసు గారు ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఇక్కడ వేలాది మంది, లక్షలాది మంది భక్తులు సేవిస్తూ తరిస్తున్నారు. ఏకాదశి రోజు ఈరోజు పాటించవలసిన ఉపవాసాలు కానివ్వండి, లేక తినే ఆహారాల్లో కానివ్వండి, ఎలాంటి మార్పులు ఉండాలని చెప్తారు? ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అని మనకి ఆగమశాస్త్రం తెలుపుతోంది. ధర్మశాస్త్రాలన్నీ కూడా ఆ విధంగా తెలుపుతున్నాయి. అందువల్ల ఈ కనీసం వైకుంఠ ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు అయినా సరే నిరాహారంగా ఉండడం ఉత్తమం అనేది తెలుపుతున్నాయి. అయితే అందరూ కూడా దానికి అనువుగా అంటే వృద్ధులు కానీ పెద్ద పిల్లలు కానీ ఇలా ఆహారం మానేసి ఉండటం, ఉపవాస దీక్షతో ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు ఇత్యాది వాటిని స్వీకరిస్తూ ఎలా ఉన్నప్పటికీ భగవంతునికి దగ్గర, ఉపవాసం అంటేనే భగవంతునికి సమీపంలో మనం ఉంటాం. అంటే ఆలయానికి వస్తే ఆలయాన్ని సేవించడం, తద్వారా ఆ విధంగా
అదేవిధంగా ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని సమీపంలో ఉండటమే ఉపవాసం. ఈరోజు ఆహారాన్ని వీలున్నంత తక్కువగా స్వీకరించి స్వామిని సేవించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే సాత్వికమైనటువంటి ఆహారం ఒకవేళ తీసుకోవాల్సి వస్తే పండ్లు ఇలాంటి ఆహారాన్ని పాలు తీసుకొని ఉపవాసం ఉన్నట్టయితే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని మనకి తెలుస్తుంది. అంటే ఈరోజు తిథులు నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, శుభాశుభ కార్యాల గురించి ఏం చెప్తారు? అదే ఈరోజు తిథి అంటేనే వైకుంఠ ఏకాదశి అనేది ఈరోజు తిథి. అది చాలా విశేషమైనది. ఇది చాలా విశేషమైనది. దీన్ని అందున ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ ఏకాదశి అవ్వడం వల్ల అందరూ పెందలాడే స్నానాదులు ఆచరించి వారికి సమీపంలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించడం, ఇంట్లో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళైనా సరే ఇంట్లో ఉన్న ఆ స్వామి నామాన్ని కీర్తిస్తూ ఉపవాసాన్ని నిర్వహించడం చాలా ఉత్తమ ఫలితాన్ని మనకు అందిస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగానే నాటి నుండి నేటి వరకు పెద్దల నుండి పరంపరగా అది మనకి పండితులు పామరులు అనే తేడా లేకుండా ప్రతివారు కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతివారు దీన్ని చక్కగా ఆచరిస్తూ తరిస్తున్నారు. భగవంతుడు అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. మొత్తంగా చూస్తే ఉదయం 5 గంటల నుంచే అనేక మంది భక్తులు బారులు తీరున్నారు. అదే స్వామివారిని దర్శించుకోవటం అని చెప్పేసి నిన్న నుంచి అనేక మంది వేలాదిగా భక్తులు తరలి రావడం జరిగింది. అటు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు ఇక్కడ అనేక మంది బస ఏర్పాటు చేశారు. అక్కడే బసలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని ఏ విధంగానైనా ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పేసి అందరూ క్యూ లైన్లలో నిలబడి ఇప్పుడు కూడా దర్శించుకుంటూ ఉన్నారు. అయితే 12 గంటల వరకు ఈ దర్శించుకునే కార్యక్రమం అనేది కొనసాగుతుంది. దీని తర్వాత ఈ కార్యక్రమాన్ని మొత్తానికి నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న అనేక మంది పురోహితులు ఇక్కడ అనేక రకాల మంత్రోచ్చారణ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇక్కడ స్వామివారిని దర్శించే పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇది మొత్తంగా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి నాడు ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం.